నైరుతి రుతుపవనాల ప్రభావానికి రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీరం దాటినట్లుగా తెలిపారు ఐఎండీ అధికారులు. జూన్ 2 వరకు కూడా ఏపీ, తెలంగాణ అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. తెలంగాణ, ఏపీ అంతటా నైరుతి విస్తరించిందంటూ హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. ఏపీలోని 20 జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. రుతుపవనాల ప్రభావానికి మేఘాలు దట్టంగా కమ్ముకొని మెరుపులు, ఉరుములతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఈ కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు, ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. నైరుతి ధాటికి కేరళలో కుండపోత కురుస్తోంది. వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రాష్ట్రంలోని 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. వర్షాలకు అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షాలకు రోడ్లపై ఉన్న వృక్షాలు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. కేరళలోని పథనంథిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్. ఇక మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను ప్రకటించింది. అల్పపీడనం కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెబుతోంది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. రెడ్ అలర్ట్ అంటే 24 గంటల్లో 20 సెంటీమీటర్ల కంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఆరెంజ్ అలర్ట్ అంటే 11 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల మధ్య భారీ వర్షం పడొచ్చు. ఇక ఎల్లో అంటే 6 సెంటీమీటర్ల నుంచి 11 సెంటీమీటర్ల మధ్య భారీ వర్షం ఉండొచ్చు.